మంగళగిరిలో ఒకసారి ఓడిపోయాడు లోకేష్. మళ్ళీ అక్కడే గెలవాలనే ఒక లక్ష్యంతో ఒక జయంతో మళ్ళీ అక్కడే పోటీ చేయబోతున్నాడు లోకేష్. ఏంటి ఎలా ఉంటుంది ఈ పరిస్థితి? రెండోసారి కూడా ఓడిపోవడానికి సిద్ధమేనండి లోకేష్. ఎందుకండి ఏం చేశాడు, ఏం తిరిగాడు జనాలకు తెలియదా? అదే ఒక ముఖ్యమంత్రికి ఏమో కొడుకు, ఒక ముఖ్యమంత్రికి ఏమో మనవడు. ఎవరు మనవడు? ఒక స్టార్ గేమ్ ఎవరు మనవడు? ఎవడు మనవడు? నందమూరి తారక రామారావు మనవడు. లోకేష్ మనవడు అని ఏ అండు అన్నాడు. ఎందుకంటాడు? ఎందుకంటాడండి? ఎలా అంటే ఇప్పుడు అల్లుడు కొడుకు ఆ మనవడు లెక్క అంటే వేరు. కొడుకు కొడుకు కాబట్టి వారసత్వం అనేది నందమూరి తారక రామారావుకి వచ్చింది. వారసత్వం ఓడిపోయిన తర్వాత ఈ నియోజకవర్గంలో, మంగళగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేశాడంటున్నారు. నిజంగా జరిగిందా? ఎక్కడ ఉండే సేవా కార్యక్రమాలు? వైద్యపురాలు పెట్టా అంటున్నాడు. ఎక్కడ మందులు పంపించాడు? ఎక్కడ వృద్ధులు ఆదుకున్నాను అన్నాడు. అదే ఎక్కడ? మంగళగిరిలోనా? ఆడోసాడు బండి పెడితే సరిపోద్దా వైద్యం అనేది? ఎన్ని పెట్టాలి? జగన్ ఎన్ని పెట్టాడు, ఎన్ని ఆసుపత్రులు కట్టించాడో, ఎన్ని చేశాడు తెలియదా జనాలకి? వాడు చేసింది ఏమీ లేదు. ఆడు సొమ్ము అయితే ఆడు పెడతాడు, జనాల జేబులో సొమ్ము తీసుకొచ్చి పెడతాం, పెద్ద గొప్పేం కాదు. జగన్ అన్న ప్రజల సొమ్ము ప్రజలకే ఇచ్చాడు అంటున్నారు. 2014 నుంచి 2019 వరకు వాళ్ళ బాబు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. అప్పుడు ఏం చేశాడు ఒకసారి ఇల్లు చూడమనండి. మురుగుడు లావణ్య పోటీ చేయబోతుంది. ఆవిడ ఏం చేశారని మీరు గెలిపిస్తారు? ఆవిడేమి చేశారన్నది కాదు, ఒక ఛాన్స్ ఇవ్వాలి ఎవరికైనా. అలా రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని చూస్తారా, లావణ్యం చూస్తారా? పార్టీ దేవుడిని చూస్తాం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తాం పైన అంతే. లావణ్య ఎవరు నిలబెట్టినా, కుక్క నిలబెట్టినా గెలిపిస్తామండి. మంగళగిరి అక్షరాలు మంగళగిరి అంతే అంతే. ఒక లావణ్య కాదు ఎవరో కాదు, గెలిపిస్తాం గ్యారంటీగా. 175కు 175 అన్నాడు మీ జగన్మోహన్ రెడ్డి. ఏంటి అసలు అది సాధ్యం అవుతుందా ఆ లక్ష్యం? అది దేవుడి దయ అండి, అది దేవుడి దయ. అది జనాలు ఎంత మంచిగా జనాలు వేయాలనుకుంటే వేస్తాడు. దయ కాదు, నేను ఓటర్ల దయ అంటాను. ఓటర్ల దయ ఉంటేనే వస్తుంది అంటాను. మీరేమంటారు? వస్తుందండి, వస్తుంది. కానీ అది ఓటర్ ఓటైంది ఏది రాదుగా. అది వాళ్ళ మనస్సాక్షిగా చేయాలి. వాళ్ళు అక్కడికి వెళ్ళి ఓటేయాలని మంచిగా ఉంటే, ఈయన మంచి చేశాడు అనుకుంటే ఆయన ఓటేస్తారు, చెడు చేశాడు అనుకుంటే వేయరు. అది కాకపోతే 170 మంగళగిరిలో పెద్ద ఎత్తున డబ్బులు పంచుతారు, లేకపోతే వస్తువులు పంచుతారు, తాయిలాయలు పంచుతారని కూడా ఒక ప్రచారం అయితే ఉంది. ఏది ఈసారి మరి ఎవరికి ఓటరు మొగ్గు చూపే అవకాశం? ఎవరిచ్చినా తీసుకోవాలండి, ఎవరిచ్చినా తీసుకోవాలి. వాడి సొమ్మే వీటిలా, వాడు జేబుల్లో సొమ్మే వీటిలా ఎవరిచ్చినా తీసుకోవాలి. తీసుకున్నాక వాళ్ళ మనస్సాక్షి ఎవరు మంచి చేశారు అనుకుంటే ఆడికి వేయాలి ఓటు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో పేదలకు పెద్ద ఎత్తున మంచి చేశారని చెప్తున్నారు. అంటే అది చూసి ఓటేరా? డబ్బుల కోసం వేస్తారు? డబ్బుల కోసం అయితే ఎవడు వేయరండి. మంచి చేశాడు కాబట్టి ఓటే, మంచి జరిగితేనే ఓటేమన్నాడు కాబట్టి, మంచి చేశాడు కాబట్టి ఓటేస్తారు అంతే.